ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఫ్లేవర్ కోసము యాలకులు తీసుకోవాలి. యాలకులు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ మనము వీటిని ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఈ గోధుమ పిండిని చల్లించుకొని తీసుకుంటే ఏదన్నా పురుగు అట్లా ఉంటే మనం తీసేసుకోవచ్చు. 2 కప్పులు తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువే సరిపోతుంది. ఇందాక మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఎండు కొబ్బరి యాలకుల పౌడరు, దాన్ని ఈ గోధుమ పిండిలోకి తీసేసుకోవాలి మొత్తాన్ని. 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటే 1/4 కప్పు బెల్లం తీసుకొని దీంట్లోకి తీసుకోవాలండి. తురుముకుంటే బాగుంటుంది. తురుముకున్న దాన్ని మనము దీంట్లోకి తీసుకొని దోసల పిండి కన్నా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ మనం తీసుకోవాలండి. మరి దోసల పిండి లాగా తీసుకుంటే అతుక్కుపోతాయి. అందుకోసం దోసల పిండి కన్నా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ తీసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయండి దోశలు. దోశ పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని పెనం కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలండి. కానీ పెద్ద పెద్దవి వేసుకోకూడదు, తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్నవి వేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. మామూలు దోశలాగా కాకుండా చిన్న చిన్నవి వేసుకోవాలి. మామూలు దోశలు అయితే పలుచగా వేసుకున్నా వచ్చేస్తాయి, కానీ ఇవి అలా రావు, అతుక్కుపోతాయండి. అందుకోసం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకోకపోయినా బాగానే ఉంటాయండి, కానీ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా మనం దోశలు ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చండి, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.